వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రస్తుతానికి జనగామ, అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు జారీ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే వరంగల్ నగరంలో నార్కోటిక్ పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా గంజాయి పట్టుకున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. 25,54,000 విలువ చేసేటువంటి 51 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు పోలీసులు అదుపులో ఉండగా మరొకరైతే పరారీ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిందితుల నుంచి ఒక బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైద్య సదుపాయాలకు ఇబ్బంది పడుతూ ఉండగా మరోవైపు నిత్యావసరాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. తాడ్వాయి మండలం బొమ్మాయిగూడెం దగ్గర గౌరారం బాగు ఉప్పొంగుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి బందాల గ్రామానికి సంబంధించిన ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆమెను వాగు ప్రవహిస్తుండగా కూడా ఆమెను ఎత్తుకుని అక్కడ ఉన్నటువంటి వాగు దాటించి 108 ద్వారా వైద్యశాలకైతే పంపించిన సందర్భం కనిపిస్తూ ఉంది.